ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమర్దీప్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా చింతపల్లిలో ఫిషింగ్కి వెళ్ళేవాడిని. ఇప్పుడేమో కర్ణాటక బోట్కి వచ్చాను. ఈ కర్ణాటక బోట్ ఫిషింగ్ ఎలా చేస్తారంటే, సముద్రంలోకి వెళ్ళిపోయి 10 days తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు. ఒకవేళ ఫిషింగ్ కానీ సరిగా అవ్వకపోయి తుఫాన్లు గట్ట ఉంటే 15 days కూడా అవ్వచ్చు. సో మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, మన ఇండియాలోని ఫిషింగ్కి వెళ్ళే హార్బర్లో ఏ బోట్లలో కస్టమర్ అంటే కర్ణాటక బోట్లలోనే. కర్ణాటక బోట్లో ఎలా ఉంటుందంటే పని, ర్యాంప్ ఉంటుంది అనమాట. ఒళ్ళు నొప్పులు ఒక 2 నెలలు ఉండడం చాలా కష్టం. ఇది మంగళూరు ఫిషింగ్ బోట్స్కి ఎవరైనా వచ్చి ఉండే వాళ్ళు ఉంటే ఈ రీల్ని వాళ్ళకి షేర్ చేయండి. కష్టమో కాదో వాళ్ళే చెప్తారు కామెంట్స్లో. ఇంక ఈ సీజన్ గురించి మీకు తెలిసిందే కదా, రైనింగ్ సీజన్ అంటే ఇంక వర్షాలు పడే సీజన్ రైనింగ్ సీజన్ అంటారు. సీజన్లో వర్షం పడడం కామనే, కానీ సముద్రం మాత్రం మంచి పోటు మీద ఉంటుంది. ఆ వీడియోస్ అన్ని క్యాప్చర్ చేసి నేను యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోస్ లో పెడుతూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. ఈ లైఫ్ లో ఎలాంటి స్నేహితులు కలిసేటప్పుడు మాత్రమే నేను ఎప్పుడు కూడా సింగిల్ గా ఫీల్ అవును. ఫ్రెండ్స్, ఈ thumbnail కి ఎన్ని పాయింట్స్ ఇస్తారో కామెంట్ లో వేయండి. ఫ్రెండ్స్, నేను ఒక లాంగ్ వీడియో అయితే పెట్టాను. విజయనగరం నుండి కర్ణాటక వచ్చిందంతా కూడా లాంగ్ వీడియో తీసి పెట్టాను. ఆ వీడియోని మీరు ఇంకా చూడలేకుండా ఉంటే ప్లీజ్ ఆ వీడియోని ఒకసారి చూడండి. యూట్యూబ్లో అమర్దీప్ వరల్డ్ అని కొట్టండి, వస్తుంది నా ఛానల్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అందరికీ బాయ్.